ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తిస్థితి పలయ బ్రహ్మ హరే హరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం చేస్తే బాగుంటుంది, మరి ఈ నెలలో వాళ్ళ దిశ విధానము, ఆరోగ్యము, కుటుంబము, స్థానము, యోగము ఇవన్నీ ఎలా జరుగుతాయి, జరగాల్సిన ఎలా ఉన్నాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. అదృష్టములో ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు ఎంటర్ అయ్యాయి, స్టార్ట్ అయ్యాయి. అంటే ఒకటి కాకపోతే ఒకటి, ఇంతకుముందు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా కొన్ని సమస్యలతో కొంచెం చాలా సతమతమైపోయి కుటుంబంలో కొన్ని లేనిపోయిన బాధలు, లేనిపోయిన విధానాలు, మానసికమైన ఇబ్బందులు, ఒకటి కాకపోతే ఒకటి వాళ్ళ కుటుంబంలో సమస్యల మీద సమస్యలతో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు మంచి టైం అనేది ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఆ భగవంతుడు దయ వల్ల లక్ష్మీ కటాక్షణము, ఆరోగ్యము, చేసే కార్యక్రమం అతి దగ్గరలోనే, అతి వేగంగా దగ్గరలోనే వచ్చే మార్గము కొంచెం కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో నూతన పనులు, నూతన కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్లు కానీ, వ్యాపార బిజినెస్లు కానీ, లేదు వాళ్ళ నామకార్థంలో చూసుకుంటే కొంచెం ఏ రూపంలోనైనా ఒక రూపంలో ఆ అమ్మవారు దయ వలన వాళ్ళకి బంగార ప్రాప్తి అనేది ఒకటి కనబడుతుంది. అంటే అది ఏ రూపంలో అనేది మనం చెప్పలేము. అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వాళ్ళకు వస్తుంది. వాళ్ళ తాతదో, వాళ్ళ ముత్తాతదో, లేకపోతే వాళ్ళ స్నేహితుల ద్వారాగో ఏదో ఒక ద్వారాగా వచ్చే యోగం అనేది దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి ఆ అమ్మవారు దయ వలన మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ ఉండాలంటే మెయిన్గా శ్రీ లక్ష్మీదేవత పారార్థన పూజలు చేయాలి. ఈ లక్ష్మీదేవత పూజలు చేసిన వెడల మీకు అష్ట కష్టాలు, దరిద్ర దోష నివారణలు మొత్తం తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమం అనేది అభివృద్ధిగా అయ్యే మార్గము అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదో జ్యోతిష్యాలు చెప్పించుకొని చాలా నిరాశ చెంది ఉండారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి పనులు కానీ మీకు ఎలా ఉన్నాయో మీ పేరు, వయసు, మీ గోత్రనామము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు పంపించిన వేళ మీకు ఏ దోషం ఉంది, ఏ గ్రహాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు మీకు మార్పులు అనేది వస్తాయి, మరి మీరు ఇన్ని రోజులు పడ్డ బాధలు ఇప్పుడు తొలగిపోయే రోజు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ పని గురించి ఆ అమ్మవారు దయ వలన అన్ని విధానాలుగా మీకు బాగుండేట్టుగా, మనశ్శాంతిగా ఉండేట్టుగా మేము తప్పకుండా అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.